వేదిక జేఎస్సీ నుంచి వ్యవస్థాపకులైన కడమంచి శ్రీనివాసులు మాట్లాడుతున్నాను సార్. మరి ఆంధ్రప్రదేశ్లో బేడబుడగ జంగం జాతికి ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు లేక మా ఒక్క జాతికి విద్య దూరం అవుతుంది, అభివృద్ధి దూరం అవుతుంది. అసలు మేము ఉన్నామా లేమా, అసలు మా జాతి ఏదో మాకు తెలియక నానా సమస్యలు పడుతున్నాం సార్. మరి గత ప్రభుత్వాలు మాకున్న సమస్యని క్లియర్ చేసేసి మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది, కానీ మాకు ఏ ప్రభుత్వం చేయలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చినాక మా ఒక్క ఫైల్ని వచ్చిన ఫస్ట్ అసెంబ్లీ సమావేశంలోనే మా ఒక్క ఫైల్ని ఇక్కడ పాస్ చేసేసి ఢిల్లీ ఓఆర్జీ ఆఫీస్కి పంపించడం జరిగింది. కానీ ఇంకా అక్కడి నుంచి ఏ ఆదేశం లేక మా బిడ్డల చదువులంతా పతమైపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక చదువు లేని జాతి ఏదన్నా ఉందంటే మా బేడబుడగ జంగం జాతి. చంద్రబాబు అన్న గారు, మీరు మా ప్రీతమ నాయకులు, మన పార్టీ వస్తేనే మా ఒక జాతి బాగుపడుతుందని చెప్పేసి మీ ఒక్క పార్టీ నమ్ముకొని ఉన్నవాళ్ళం సార్ మేము. కానీ మరి మాకు 18 సంవత్సరాలు, ఈ సంవత్సరం కాదు సార్, 18 సంవత్సరాల నుంచి మేము క్యాస్ట్ సర్టిఫికేట్ లేక ఎంత కష్ట నష్టాలు పడుతున్నామో. మా జాతి గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి ఎవరంటే ఒక సీఎం గారు మీరొక్కరే. మా జాతి గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి మీరొక్కరే. 2016లో కూడా మీ ఒక ఇంటి దగ్గర ఉండవల్లిలో మా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టండి 1,00,000 మందితో అంటే 1,50,000 మందితో మీ ఇంటి దగ్గర మీటింగ్ పెట్టాను సార్. అప్పుడు మా జనాభాను చూసి విజయవాడలోనే బెత్తరిల్లిపోయింది. అప్పుడు నక్క ఆనందబాబు గారు, మీరు, కళా వెంకట్రావు గారు, ఇప్పుడున్న ఎస్సీ కమిషనర్ జవహర్ బాబు గారు అందరూ వచ్చి మీకు ఖచ్చితంగా ఎంక్వైరీ చేశాను, జేసీ శర్మ రిపోర్ట్ రాగానే మీకు ఇస్తానని చెప్పారు. కానీ ఎంక్వైరీ చేసిన మహానుభావులు మీరే. కానీ ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది, మళ్ళీ ఢిల్లీకి పంపించారు, మళ్ళీ రిటర్న్ వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు మన జగన్ బాబు గారు వచ్చి నేను ఖచ్చితంగా వచ్చిన 3 నెలలకే చేస్తా అన్నాడు. కానీ ఆయన వచ్చింది, ఆయన పార్టీ వచ్చినా మాకు ఏ న్యాయం చేయలేదు. 3 నెలలు కాదు కదా, ఆయన వచ్చిన 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మేము ఎన్ని రిక్వెస్ట్ చేసినా, ఆయన కలవాలని చూసినా మాకు న్యాయమే జరగలే. ఏ ఎమ్మెల్యే కాడికి పోయినా, ఏ మంత్రి కాడికి పోయినా, సీఎం గారి దగ్గరికి మా ఒక ఫైల్ చేస్తామంటే మాకే లేదు, మిమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు అనేవాళ్ళు తప్ప మాకు న్యాయం చేసిన వాళ్ళు లేరు. పోతూ మాది ఆన్లైన్ల నుంచి తీసేసిపోయాడు సార్. మా బేడబుడగ జంగం జాతి ఆన్లైన్లో కనపడి అది కూడా లేకుండా చేశాడు. మీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మమ్మల్ని గుర్తించి వీళ్ళకు న్యాయం చెయ్యాలి, నేను చేస్తానన్న మాట ఇచ్చానని చెప్పి మీరు సభా సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు అందరిని ఒప్పించి మా ఒక ఫైల్ని బిల్ చేసేసి ఢిల్లీ పంపించారు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇంతవరకేంది మాకు అక్కడి నుంచి ఏ ఆదేశాలు రావట్లేదు. మీరు కూడా ఖచ్చితంగా అది వచ్చేంత వరకు మీకు ఎస్సీ బెనిఫిట్స్ ఎలాగున్నాయి అన్ని ఇస్తానని కూడా మీరు ఈ వచ్చిన మీ కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి మీరు చెప్తూనే ఉన్నారు. కానీ మాకు ఏది కావట్లేదన్నా. మీరు పెద్దలు, మీకు అంతా తెలుసు. ఈరోజు మా బిడ్డలు చదువులు లేక 10th మంచి మార్కులు వచ్చిన పిల్లలు కూలి పని చేసుకుంటున్నారు. ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతున్నారు. అసలు మా జాతికే చదువు లేకుండా పోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు మీకు 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారు మీకు 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి వర్యులు మన కొడినెల పవన్ కళ్యాణ్ గారు మీకు 2 చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నాను సార్. మీరు పదవులకు రాకముందు మిమ్మల్ని కలిసాం, మా గురించి కూడా మీరు మీటింగ్ పెట్టారు కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు మా సమస్యల్ని మీకు వివరించుకుంటున్నాం సార్. మీరే చేయగలరు. మీ కూటమి ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఢిల్లీలో ఉన్న ఫైల్ని ఖచ్చితంగా మీరు అక్కడ కదిలించి అక్కడ పాస్ చేసేసి ఈ ఆంధ్రప్రదేశ్లో మీ చేతుకుంటా మా బేడబుడగ జంగాలకి ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఈ ఒక్క ప్రెస్ మీడియా ద్వారా మా ఒక్క గోడిని మీకు వెళ్ళబుచ్చుకుంటున్నాం సార్.